శాండల్వుడ్ స్టార్ నటుడు దర్శన్ ను తన పెద్ద కొడుకు అని పిలిచే మాజీ ఎంపీ నటి సుమలత అంబరీష్ ఆయనపై మర్డర్ కేసు నమోదైన తరువాత ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే నటుడు 10 రోజులుగా జైల్లో ఉన్న సందర్భంలో ఆమె మౌనం వీడారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. తన సోషల్ మీడియా కథనాలలో భగవద్గీత శ్లోకాన్ని పోస్ట్ చేసింది సుమలత. భగవద్గీత శ్లోకం మంచి చెడులను వివరిస్తుంది. మంచి జరగక ముందే చెడు జరుగుతుంది, మంచి రోజులు వస్తాయని ఆశలు పెట్టుకోవాలని సుమలత తన పోస్ట్లో రాశారు. దర్శన్ గురించి నటి సుమలత ఈ పోస్టు పెట్టారా అనే ప్రశ్న తలెత్తింది. దర్శన్ విషయంలో సుమలత అంబరీష్ మౌనం వీడారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నటుడు దర్శన్ బెంగళూరు పరప్ప అగ్రహార జైలులో చేరి 10 రోజులైంది. జూలై 1వ తేదీన ఆయన తల్లి మీనా తూగుదీప్, సోదరుడు దినకర్, భార్య విజయలక్ష్మి, కుమారుడు కూడా ములాఖత్ కలిశారు. జైలులో ఉన్న కొడుకు పరిస్థితి చూసి మీనా కన్నీళ్లు పెట్టుకుంది. తన తల్లిని చూసి నటుడు దర్శన్ కూడా ఏడ్చేశాడని అంటున్నారు. అలాగే జైల్లో మగ్గుతున్న నటుడు దర్శన్ కు సోదరుడు దినకర్ ధైర్యం చెప్పారు. తల్లికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పారు. తదుపరి న్యాయ పోరాటం గురించి భార్య విజయలక్ష్మి కూడా నటుడు దర్శన్ కి తెలియజేసింది. దర్శన్ కుటుంబ సభ్యులతో కూడా కొన్ని విషయాలపై చర్చించినట్లు సమాచారం. సరిగ్గా తినండి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అని తల్లి మీనా చెప్పింది. మాకు న్యాయం చేస్తామని లాయర్లు చెప్పినట్లుగా ఆమె తెలిపారు. జైలు సందర్శనకు సంబంధించి అధికారులు నిబంధనలను తొంగలో తొక్కారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సామాన్యులకు జైళ్లను సందర్శించడానికి అనేక నియమాలు ఉన్నాయి. అయితే నటుడు దర్శన్ కుటుంబానికి మాత్రమే ఏదైనా పరిస్థితి ఉందా అని పలువురు ప్రశ్నించారు. జైలు నిబంధనల ప్రకారం వారంలో 3 మాత్రమే మాట్లాడేందుకు అనుమతి ఉంది. గత వారం భార్య విజయలక్ష్మి, కుమారుడు సందర్శించారు. అనంతరం నటుడు వినోద్ ప్రభాకర్, రక్షిత ప్రేమ్లు కలుసుకొని మాట్లాడారు. ఇప్పుడు దర్శన్ కుటుంబ సభ్యులు మళ్లీ జైలుకు వచ్చారు. ఇలా జైలు అధికారులు నిబంధనలను తొగ్గలో తొక్కినట్లు చెబుతున్నారు. నటుడు ప్రేమ్ రక్షితను కలిసిన తరువాత దర్శన్ చాలా ఉల్లాసంగా ఉన్నాడని సమాచారం. అయితే ఆ స్టార్ యాక్టర్ కు జైలు శిక్ష అలవాటు పడటం లేదని అంటున్నారు. నటుడు దర్శన్ తన కొడుకు ఇచ్చిన జాకెట్ ధరించి కొడుకు గురించి ఆలోచిస్తున్నాడని అంటున్నారు.